నా టైమింగ్కి నువ్వు అడ్జస్ట్ అయ్యావు. ఇప్పుడు కొత్తగా ఇంకో పని మనిషి వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అయినా తప్పదు కదా. నీ సంతోషం కోసం, నీ భవిష్యత్తు కోసం ఆ మాత్రం అడ్జస్ట్ కాలేనా? ఓ, అర్చన అంటే మీరేనా? మీ గురించి తెలియదు కానీ అన్నయ్య గారి గురించి బాగా తెలుసమ్మా. ఇది మంచి ఏరియా కాదు. ఇక్కడ ఒంటరిగా ఎక్కువసేపు ఉండకూడదు. నువ్వు అర్జెంటుగా వెళ్ళిపోమ్మా. థ్యాంక్ యూ సార్. చెప్తుంది కదా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఎవరైనా టైం మర్చిపోతారు. ఏమర్చినా? అవునదిరా. అసలు ఈ ఐడియా మావయ్య గారు వాళ్ళకి ఇచ్చింది ఎవరో తెలుసా? లత. అవును అంకుల్. ఇప్పుడు సుభద్ర కానీ దేవబాబుని ఈ పరిస్థితిలో చూసిందంటే ఖచ్చితంగా క్షమించేస్తుంది. మళ్ళీ ఇద్దరు ఒకటైపోతారు. ఇద్దరిని కలవకుండా ఆపలేం కదా. నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా ఇద్దరు కలవరు. రాక ఏం చేస్తుంది లంబు? ఆ సుభద్ర వట్టి అమాయకురాలు కదా. జస్ట్లా నమ్మించేస్తాడు మన దేవ్. మనసులో ఏం పెట్టుకుందో ఏంటో, మీరిద్దరూ కలవడం అమ్మాయికి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇలాంటి ఆలోచనతో అందరి మనసుల్ని చెడగొట్టింది. మావయ్య గారేమో ఈ డాక్టర్కి డబ్బులు ఇచ్చి నువ్వు తాగింది విషం కాదు నీళ్లు అని సుభద్రని నమ్మించేలా చేశారు. ఏంటి ఇదంతా మీ కుట్రా? సారీ దేవ్ గారు, ఏదో ఇస్తామన్నారని ఆశపడి ఇలాంటి పని చేశాను. అది కూడా ఇలా చేయడం వల్ల మీ ప్రాణాలకేం కాదు కాబట్టి చేశాను. లత, నా మీద ఇంత కుట్ర చేస్తావా? లత, లత, ఏం చేశావు? ఏం చేశావో చెప్పు. దేవబాబు, నోర్ మోయ్. ఇంత ద్రోహం చేస్తావా? నాకింత ద్రోహం చేస్తావా నువ్వు? ఏం చేశావో చెప్పు. ఏమైందిరా? మీరు మాట్లాడకండి. ఈ లత ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు. ఎందుకు? ఎందుకా? తనేం చేసిందో మీకు తెలీదా? సుభద్ర కోసం నేను తాగింది విషయం కాదు. నీళ్ళని సుభద్రని నమ్మించింది ఎవరు? ఈ లత కాదా? తండ్రివి కాబట్టి నిన్నేమనకుండా వదిలేస్తున్నా. ఈ లతను మాత్రం వదలను. చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరిగావని నిన్నెప్పుడు పని మనిషిలా చూడలేదు. ఒక ఫ్రెండ్ లాగే ట్రీట్ చేశాను. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నీతో చెప్పుకున్నాను. అలాంటిది ఇంత ద్రోహం చేస్తావా? ఇవాళ సుభద్ర కోసం నేను ఏడుస్తున్నానంటే దానికి కారణం నువ్వు. సుభద్ర కోసం నా ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా నేను సిద్ధపడితే దాన్ని నువ్వు నాటకం, తాగింది నీళ్ళని చెప్పిస్తావా? ఎంత ధైర్యం నీకు? నువ్వు ఇంట్లో ఉంటే నా సుభద్ర నాకెప్పటికీ దక్కదు. నీ స్వార్థం కోసం ఈ ఇంట్లో నీ పబ్బం గడుపుకోవడం కోసం మా జీవితాలతో ఆడుకుంటావా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నీలాంటి దాన్ని ఇంకా ఇంట్లో ఉండమంటే అది మా తప్పు అవుతుంది. దేవ్, ఎవరు మాట్లాడకండి. ఇంకెప్పుడైనా ఈ ఇంటి వైపు చూసినా, మళ్ళీ రావాలని ట్రై చేసినా అదే నీకు ఆఖరి రోజు అవుతుంది. ఈ ఏరియాలో ఇంకోసారి నా కంటికి కనిపించినా చంపేస్తా. పో ఎక్కడైనా దూరంగా బతుకో. ఇంకో క్షణం ఈ ఇంట్లో ఉన్నామంటే చంపేస్తా.
వద్దక్క, దేవబాబుకి చెప్పొద్దు. ఏ నీ భవిష్యత్తు కనిపించిందా? అక్క, నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి దేవబాబుకి మాత్రం చెప్పొద్దక్క, నన్ను చంపేస్తాడు. అంత భయపడుతున్న దానివి ఇలాంటి పని ఎందుకు చేసావు లత? ఆ? మీరందరూ కలిసి ఆ రోజు చేసిన పనిని నేను సుభద్రకి చెప్పొచ్చు. ఈ డాక్టర్ గారిని తీసుకెళ్లి చెప్పించొచ్చు. కానీ అప్పటికే మా మీద నమ్మకం కోల్పోయింది సుభద్ర. దీన్ని కూడా అబద్ధం అనుకుంటుందని చెప్పలేదు. కానీ దేవాల కాదు. ఆ రోజు సుభద్ర అన్న ప్రతి మాట తనకు గుర్తుంటుంది. ప్రతి క్షణం ఆ మాటనే తలుచుకుని బాధపడుతున్నాడు. ఇప్పుడు ఈ విషయం చెప్తే ఆ బాధకు కారణం నువ్వే అని తెలిస్తే ఊరుకుంటాడా? అక్క, ఇంకా ఎందుకు భయపెడుతున్నావు? నేనేం చేయాలో చెప్పు. పెళ్లి కొప్పుకో. ఏంటి పెళ్లి అనగానే ఇంకా మొహం చిట్లించా? ఒప్పుకుంటావా లేదంటే తీసుకెళ్ళమంటావా? డాక్టర్ గారు, ఈ అమ్మాయికి పెళ్లి కంటే చావే ఇష్టంలా ఉంది. అక్క, పెళ్లికి ఒప్పుకుంటానులే అక్క, నా కర్మ. నమ్మమంటావా లేకపోతే ప్రస్తుతానికి తప్పించుకోవడానికి డ్రామా ఆడుతున్నావా? అయ్యో లేదక్క, నేను మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. అలా రా దారికి. డాక్టర్ గారు రండి. డాక్టర్ గారు, అప్పుడు తప్పు చేసినా ఆ తప్పు ఇప్పుడు సరిదిద్దుకున్నారు. అందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం. ఏదో బుద్ధి గడ్డి తిని ఇలాంటి పని చేశాను. ఆ రోజు నుంచి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా ఇవాళ చాలా రిలీఫ్గా ఉంది మేడం. మీరు ఈ నిజాన్ని ఎప్పుడు ఎవరికి చెప్పమన్నా చెప్తాను మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ అవసరం లేదులేండి. ఈ లతని ఇలా ఇంట్లో నుంచి గెంటేయడం అంత మంచిది కాదు. అసలే అత్తయ్య గారి పుణ్యమా అని అందరూ పగా ప్రతీకారం అంటారు. ఈ లత కూడా అలాగే తయారైతే ఈ ఇంటికే ప్రమాదం. అందుకే పెళ్లి చేసి పంపించాలి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి డాక్టర్ గారు, ఇంకెప్పుడు డబ్బు కోసం జీవితాలతో ఆడుకోవద్దు. ఆ రోజు మీరు చేసిన పని వల్ల 2 జీవితాలు నాశనం అయ్యాయి. మీరు ప్రాణం గురించి ఆలోచించారు కానీ దాని భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఆ రోజు సుభద్ర మీరు చెప్పిన దాన్ని నమ్మింది కాబట్టే ఇప్పటికీ ఇద్దరు వేరుగా ఉంటున్నారు, బాధపడుతున్నారు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. ఐఎమ్ రియల్లీ సారీ మేడం. దేవ్, మావయ్య గారు, ఏమండి ఒకసారి రండి, అందరూ ఒకసారి రండి. ఏమిటమ్మా అరుపులు? ఏమైంది? ఏంటి తులసి, ఏమైంది? ఏమైందా? లత పెళ్లి కొప్పుకుంది. లత పెళ్లికి ఒప్పుకుందా? ఎలా ఒప్పుకుంది? లత, ఏంటిది? నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావా? అవును అంకుల్. ఎందుకు ఒప్పుకున్నావు? డాడీ, ఇప్పటి వరకు పెళ్లి కొప్పుకో అని బలవంతం చేశాం. తీరా ఒప్పుకున్నాక ఎందుకు ఒప్పుకున్నావు అని అడుగుతారేంటి? అది కాదు దేవ్, లత పెళ్లి గురించి మమ్మీ ఆలోచిస్తానంది. మమ్మీ ఏం ఆలోచిస్తుందో మనకు తెలీదా? ఎనివే, లత, కంగ్రాట్స్. కంగ్రాట్స్ లత, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఏంటి థ్యాంక్స్ కూడా చెప్పవా? ఏంటి అప్పుడే సిగ్గా? ఊరుకోండి, ఇలా ఒప్పుకోవడం పాపం. అప్పుడే ఆట పట్టించేస్తున్నారు. అర్జెంటుగా లతకి ఏదైనా మంచి సంబంధం చూడండి. అలాగే. నువ్వు ప్రశాంతంగా పడుకోమ్మా లత. అబ్బా, ఏయ్, పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? ఏం చేయమంటారు? తులసకి ఏం చేసిందో తెలుసా? దేవు బాబు విషం తాగినప్పుడు ట్రీట్ చేసిన డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చేసింది. ఆ రోజు మనం ఏం చేసామో మీకు తెలుసు కదా.
దేవుబాబు తాగింది విషం కాదు మంచి నీళ్లు అని సుభద్రని నమ్మించడం కోసం డాక్టర్ని వాడుకున్నాం కదా. ఆ విషయం తులసక్కకు తెలిసిపోయింది. డాక్టర్ని తీసుకొచ్చి నన్ను బెదిరించింది దేవుబాబుకి చెప్పేస్తానని. దాంతో నా కాళ్ళు చేతులు ఆడలేదు. నిజంగానే మనం ఆడిన డ్రామా గురించి దేవుబాబుకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? మిమ్మల్ని ఊరుకుంటాడేమో కానీ నన్ను మాత్రం చంపేస్తాడు. అందుకే భయం వేసి తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది. మీ పరువు కాపాడటానికి ఒప్పుకున్నాను. ఉప్పు పాత్ర వేస్తాడు, మిమ్మల్ని కొట్టినా కొడతాడు, మీ పరువే పోతుందండి. ఏం చేయమంటారు, నా కర్మ అంతే. తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి ఒప్పుకున్నాను. కేవలం 4 ఫోటోలతో నిన్నెలా దారికి తెచ్చుకున్నానో చూసావుగా. ఆ ధనుష్ గాడు చాలా తెలివిగా నా నిజస్వరూపాన్ని వీడియో తీశాడు. దాన్ని కనిపెట్టి ఆ ఎస్ఐ నన్ను పట్టుకోవాలని చూశాడు. చివరికేమైంది, ఇద్దరూ పోయారు. ఇంతకీ ఆ ధనుష్ గాడి ఫోన్ ఎక్కడుంది? అమ్మో, ఆ ధనుష్ గడి ఫోన్ కానీ ఎవరి చేతిలోనన్నా పడిందో నేనింక తప్పించుకోలేను. అమ్మా హరిత, ఏం కావాలి? అది ఫోన్ కనిపించట్లేదు అత్తయ్య. ఫోనా? ఎవరి ఫోను? ఎవరిదైతే నేనెందుకు అడుగుతాను, నా ఫోనే. ఇక్కడ వెతికితే ఏం లాభం? పొద్దున్నుంచి నువ్వు అర్చిన కారులో తిరిగారు కదా, అందులో ఉండుంటుంది. ఉండు, నేను చూసొస్తాను. పూజారి దొరికిందా? లేదు సిస్టర్, వెతుకుతున్నాను. డిక్కీ ఎందుకు ఓపెన్ చేసావు? కార్ లోపల లేదు సిస్టర్, మొత్తం వెతికాను. డిక్కీలో ఉందేమోనని ఓపెన్ చేశాను. అయినా నీకెందుకు అంత టెన్షన్? వెతకడానికి నేనున్నాను కదా. ఏమైంది అర్చన? కొంచెం ఉంటే నా చెయ్యి నలిగిపోయేది తెలుసా? ఏం కావాలి నీకు? నాకేం వద్దు. హరిత సిస్టర్ ఫోన్ కనిపించట్లేదంట, కారులో ఉందేమోనని వెతుకుతున్నాను. కార్లో కూర్చుని పడేసుకుంటే కార్లోనే ఉంటుంది, డిక్కీలో ఎందుకుంటుంది? కారులో లేదు. నేను చూస్తానుండు. ఇదిగో దొరికింది. దొరికిందా? మరి నేను వెతికానే, నాకెందుకు దొరకలేదు? కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెతికితే అదే దొరుకుతుంది. ఫోన్లే, నీకైనా దొరికింది కదా, చాలా సంతోషం. ఇదిగో సిస్టర్, నీ ఫోన్ తీసుకో. థ్యాంక్ యూ పూజారి. పాపం, కష్టపడి వెతికింది అర్చన. తనకి థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది, నాకెందుకు? అది నీ ఫోన్ కాదు కదా. అది నీకు అవసరమా? నీతో మాట్లాడాలి, రా. ఏయ్, నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? ఆ ఎస్ఐ బాడీ ఏమైనా నువ్వు స్పోర్ట్స్లో గెలిచిన ట్రోఫీ అనుకుంటున్నావా, లేకపోతే నీకొచ్చిన అవార్డు అనుకుంటున్నావా? కార్లో పెట్టుకొని తిప్పుతున్నావు.
దాన్ని అర్జెంటుగా మాయం చేయమని చెప్పానా? నువ్విలాగే డిక్కీలో పెట్టుకుని ఊరేగితే మీ అన్నయ్య మెడకి ఊరి గ్యారంటీ. అర్థమైందా? ఏయ్, ఎన్నిసార్లు చెప్తావు? ఆ శవాన్ని వెంట తిప్పుకోవడం నాకేమైనా సరదానా? లేకపోతే మనుషుల్ని చంపటం, శవాల్ని మాయం చేయడం నాకేమైనా హాబీనా? నేను నీలాగా క్రిమినల్ని కాదు. ఇప్పుడు నీ క్వాలిటీ గురించి, నీ క్యారెక్టర్ గురించి డిస్కషన్ కాదు, డెడ్ బాడీ గురించి. ఇంకో రోజు ఇలాగే పెట్టావంటే దాన్ని ఎవరు చూడక్కర్లేదు. దాని నుంచి వచ్చే స్మెల్లే పట్టిస్తుంది మిమ్మల్ని. ఇదేమైనా చిన్న విషయమా? చిన్న పేపర్ని పడేసినట్టు, ఇంట్లో చెత్తని పడేసినట్టు దాన్ని పడేయగలమా? శవాన్ని పడేద్దామనుకునే లోపు పోలీసులొచ్చారు. ఏంటి, పోలీసులు వచ్చారా? ఎందుకు అంత కంగారు పడతావు? పోలీసులొచ్చారంతే, డెడ్ బాడీని చూడలేదు. పోలీసులు నీ వెనకెందుకు తిరుగుతున్నారు? వాళ్ళు పెట్రోలింగ్ లో భాగంగా వచ్చారు. కార్ చెక్ చేయాలని కూడా అన్నారు. కానీ మా అన్నయ్య హరికృష్ణ అని తెలిసేసరికి వదిలేశారు. అందుకే ఏం చేయాలో తెలియక భయం వేసి వచ్చేశాను. అంటే శవాన్ని పెట్టుకోవడానికి లేని భయం పోలీసులు చూడగానే వచ్చేసిందా? హరిత, పిచ్చి పిచ్చిగా వాక్కు. నీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉందని రెచ్చిపోతున్నావు. నా సంగతి నీకు తెలీదు. మా సుభద్రక్క గురించి మాత్రమే నీకు తెలుసు అనుకుంటా. నా కోపం వస్తే ఇప్పుడే వెళ్ళి అన్నయ్యకి మొత్తం చెప్పేస్తాను. చెప్పు, వెళ్ళి చెప్పు. చెప్తా అన్నావుగా, చెప్పు. చెప్పేదానివైతే ఇంతసేపు ఎందుకు ఆగేదాని వచ్చినా? ఆ మాత్రం ఆలోచించలేననుకుంటున్నావా? నిజం చెప్పేస్తే మీ అన్నయ్యకి ప్రాబ్లం అన్నాను కదా. ఇప్పుడు నీకు ప్రాబ్లమే. ఎలా అంటే ఇంతవరకు ఎస్ఐని చంపింది మీ అన్నయ్య అని జనం నమ్ముతారు కదా. ఇప్పుడు శవాన్ని కారులో చూసారంటే అన్న చెల్లెళ్ళిద్దరూ కలిసి అతని ప్రాణం తీశారని, అందుకే శవాన్ని ఎవ్వరికీ తెలియకుండా మాయం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారని నమ్ముతారు. ఫోటో చూపించి నమ్మించిన దాన్ని నిన్ను నేరస్తురాల్ని చేయడం పెద్ద లెక్క కాదు. ఇప్పటికైనా అర్థమైందా ఈ హరిత్ అంటే ఏంటో? ఇప్పుడైనా నా సంగతి తెలీదు, నా రోషం గురించి తెలీదని డబ్బా కొట్టకుండా ఇచ్చిన పని సక్రమంగా చేయి. తెలివైన దానివని నిరూపించుకో. మీ అన్నయ్యని కాపాడుకో. ఏమైందండి? నీ చుట్టూలో నీళ్లు నా కంట్లో పడ్డాయి. కళ్ళింత మండుతున్నాయేంటి? అయ్యో సారీ అండి, కుంకుడుకాయలతో తలంటుకున్నాను. నేను చూడనా? చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. ఎప్పుడైతే నువ్వలా కనిపించావో ఇలా కళ్ళల్లో మంట అన్నారు. తగ్గిపోయింది. ఎదురుగా నువ్వేలే, వెనక నా నువ్వేలే, పక్కన నువ్వేలే, నా చుట్టూ నువ్వేలే. శిరీష, ఎక్కడికి హడావిడిగా వెళ్తున్నావు? పోలీస్ స్టేషన్ కండి. ఇప్పుడు స్టేషన్ కిందకు? నిన్న ఎస్ఐ గారు కాల్ చేశారండి, కానీ బిజీగా ఉండి నేనే లిఫ్ట్ చేయలేదు. 2
2-3 టైమ్స్ కాల్ చేశారు. నేను కాల్ బ్యాక్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. కాసేపు అయ్యాక స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అందుకే అసలు దేని గురించి చేశారో కనుక్కుందామని వెళ్తున్నాను. అలాగా, అయితే నేను కూడా వస్తాను పద. మీరెందుకండి? అలా అని కాదు, వస్తే బెటర్ అనిపిస్తుంది. సరే. బాయ్ బావగారు. వెళ్ళండి వెళ్ళండి. నిన్న చనిపోయిన ఎస్ఐ ఈరోజు స్టేషన్కి ఎందుకు వస్తాడు? అతన్ని మీరు చూడలేరు, ఫోన్లోనూ మాట్లాడలేరు. ఇంతకీ అర్చన ఎక్కడుంది? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? టెన్షనా? నేనా? ఒకసారి డిక్కీ ఓపెన్ చేయండి. ఏంటి, హరికృష్ణ గారి చెల్లెలా? మీ గురించి తెలియదు కానీ అన్నయ్య గారి గురించి బాగా తెలుసమ్మా. ఏ అర్చన, నేను చెప్పిన పని ఎంత తొందరగా చేస్తే నీకంత మంచిది. వెళ్ళ. పూజారి, ఇక్కడ నేను నిన్న తీసుకెళ్ళిన కారు ఉండాలేది? అదా, మీ అన్నయ్య శిరీషక్క తీసుకెళ్లారు కదా. హరిత, ఇంకా ఎంతకాలం నీ ఆటలు సాగుతాయనుకుంటున్నావు? మొత్తం బయటకొచ్చాయి. నీ రహస్యాలన్నీ ఎవ్వరికీ తెలియకుండా కప్పెట్టేద్దామనుకున్నావా? ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఇవాళ నీ గుట్టు రట్టయింది.